మన మర్యాద రామంలో మళ్ళీ వెజ్ బఫెట్ స్టార్ట్ అయింది. లాస్ట్ టైం కార్తీక మాసంలో వనభోజనాలు అని చెప్పి స్టార్ట్ చేసాం. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు నుండి కూడా చాలా మంది మళ్ళీ బఫెట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. ఇప్పుడు మళ్ళీ వెజ్ బఫెట్ శ్రావణ మాసంలో నైవేద్యం అనే పేరుతో స్టార్ట్ చేసాము. ఈ బఫెట్ వచ్చేసి రాగి వెజ్ సూప్ తో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత 4 టైప్స్ ఆఫ్ స్నాక్స్ ఉంటాయి. దాంట్లో వచ్చేసి మొక్కజొన్న వడ, తందూరి నుండి వెజ్ షీక్ కబాబ్, పాలకూర పకోడీ, పూరి ఉంటది, కోతు పరోటా ఉంటది, వెజ్ లాలీపాప్స్ ఉంటాయి, జాక్ ఫ్రూట్ బిర్యానీ. ఇదైతే మస్ట్ ట్రై చేయాలండి. బఫెట్ లో మిక్స్ వెజ్ బిర్యానీ, పులిహోర టెంపుల్ స్టైల్లో ఉంటది. ఇంగు వేసి చేస్తారండి. ఇది దద్దోజనం టెంపుల్ స్టైల్. ఇది మామిడికాయ పచ్చడి, గోంగూర పికిల్, నెయ్యి, కందిపొడి, మాగాయ పికిల్. ఇది మామిడికాయని ఎండలో ఎండబెట్టేసి చేస్తారు. ఉలవచారు, ఆవకాయ, బీరకాయ పచ్చడి, మజ్జిగ చారు, రైతా, రసం, సాంబార్, తోటకూర పప్పు, వైట్ రైస్, మిక్స్ వెజిటబుల్ కర్రీ, గుత్తొంకాయ కర్రీ, కాకరకాయ, కొబ్బరి ఇగురు. మనకు మంచి డిజర్ట్స్ 2 ఉన్నాయండి. దీంట్లో వచ్చేసి 2 డిజర్ట్స్ లో వచ్చేసి చక్కెర పొంగల్ ఒకటి, మ్యాంగో డ్రెస్ లీచెస్ ఒకటి. మ్యాంగో డ్రెస్ లీచెస్ అయితే మీరు మస్ట్ ట్రై చేయాలి. సో ఈ బఫెట్ వచ్చేసి 15 డేసే ఉంటది. వీలైనంత తొందరగా ఈ బఫెట్ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ చెప్తారని అనుకుంటున్నామండి. థ్యాంక్ యూ.